This is Mallibabu Oggu, Government Degree College, Perumalpuram, lecturer in Commerce, guest, East Godavari District, Andhra Pradesh. బీకామ్ థర్డ్ ఇయర్ నుంచి 5th సెమిస్టర్లో ఉన్న గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఫండమెంటల్స్ నుంచి కామన్ పేపర్గా జిఎస్టీ ఇంట్రడక్షన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ద మెయిన్ టాపిక్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఫండమెంటల్లో ప్రస్తుతం భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 పన్నులను విధిస్తాయి. కేంద్రం స్థాయిలోను, రాష్ట్రాల స్థాయిలోను పన్నులను విధించడం జరుగుతుంది. ఈ పన్నులన్నింటినీ కూడా ఒకే గొడుగు కింద తీసుకురావడానికి తీసుకొచ్చిన కొత్త పన్ను విధానమే వస్తు సేవల పన్ను విధానం. ఈ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ట్యాక్స్ కింద జిఎస్టీని తీసుకురావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వివిధ రకాల రూపంలో పన్నులన్నింటినీ కలిపి ఒకే పన్ను రూపంలో విధించడాన్ని మనం వస్తు సేవల పన్ను కింద చెప్పడం జరుగుతుంది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పడం జరుగుతుంది. మొత్తం దేశం అంతా కూడా ఒకే మార్కెట్ కింద, అంటే వన్ నేషన్ వన్ మార్కెట్ కింద తీసుకొచ్చి ఈ వస్తు సేవల పన్నును విధించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా వివిధ రకాలైన పన్నులు, సెంట్రల్ గవర్నమెంట్ విధించే పన్నులు, అలాగే స్టేట్ గవర్నమెంట్ విధించే పన్నులు, అలా లోకల్ బాడీస్, లోకల్ అడ్మినిస్ట్రేషన్ లైక్ మున్సిపాలిటీస్ విధించే పన్నులు, వీటినన్నింటినీ కూడా ఒకే గొడుగు కింద తీసుకురావాలని, అంటే ప్రస్తుతం ఉన్న కేంద్ర రాష్ట్రాల మధ్య ద్రవ్య అధికారాలు స్పష్టంగా విభజించబడినవి. కేంద్రం విధించే పన్నులు కేంద్రం రాబట్టుకుంటాయి, రాష్ట్రాలు విధించే పన్నులు రాష్ట్రాలు రాబట్టుకుంటాయి. కేంద్ర రాష్ట్రాల మధ్య ఒకదానిలోకొకటి చొచ్చుకుపోయే అవకాశం లేదు. సరుకు ఉత్పత్తి మీద పన్ను విధించే అధికారం కేంద్రానికి ఉంటే, సరుకు అమ్మకం మీద పన్ను విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. అలాగే అంతర్రాష్ట్ర అమ్మకాలకు సంబంధించి కేంద్రానికి అధికారం ఉంటుంది. ఇక వస్తు సేవల పన్నులు విధించడానికి మాత్రం కేంద్రానికి మాత్రమే పూర్తి అధికారం ఉంటుంది. ఇలాగా పన్ను విభజన కేంద్ర రాష్ట్రాల మధ్య విభజించడం జరిగింది. వాటినన్నిటినీ కూడా ఈ జిఎస్టీ రూపంలో ఒకే గొడుగు కిందకి తీసుకురావడం జరిగింది. అందుకనే వేరియస్ ట్యాక్సెస్ ఇన్ ఇండియా అండ్ దేర్ జ్యూరిస్డిక్షన్స్, సెంట్రల్ గవర్నమెంట్ జ్యూరిస్డిక్షన్స్ ఉన్న అంశాలు ఇన్కమ్ ట్యాక్స్, excise tax, excise duty, service tax, customs tax,
స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో సేల్ ట్యాక్స్, వ్యాట్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ, లగ్జరీ ట్యాక్స్, ఆక్ట్రాయ్ డ్యూటీ అండ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో విధించే పన్నులు. అలా లోకల్ బాడీస్ లెవెల్లో విధించే పన్నులు ప్రాపర్టీ ట్యాక్స్, ఇవన్నీ కూడా వాటి యొక్క జ్యూరిస్ట్రిక్షన్స్లో మనం విధించే పన్నులు. వీటికి సంబంధించి పన్నులన్నీ కూడా రాష్ట్రాలు పూర్తిగా వసూలు చేసుకుని తమ వద్దే ఉంచుకుంటాయి. ఇక సేవల విషయానికి వస్తే మొత్తం పన్నులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, కేంద్రం మాత్రమే వసూలు చేస్తుంది. అదేవిధంగా వివిధ రకాల రూపంలో పన్నులన్నీ కూడా మనం ఏవైతే జ్యూరిస్ట్రిక్షన్స్ చెప్పుకున్నామో అవన్నీ కూడా ఒకే గొడుగు కింద లేదా ఒకే ట్యాక్స్ కింద తీసుకురావడానికి ఈ వస్తు సేవల పన్ను విధానాన్ని, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ని రాజ్యాంగంలో వివిధ రకాలైన ఆర్టికల్స్ను అమైండ్మెంట్ చేసి సవరణ చేసి చేయవలసి వచ్చింది. అయితే రాజ్యాంగంలో చేసిన వివిధ రకాల సవరణలు ఏంటి, వీటిలో మనం సవరించే ముందు ఏ పన్నులను, ఏ అంశాలను గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కిందకి తీసుకొచ్చాం. కేంద్రం విధించే పన్నులు, అలాగే కేంద్రం ప్రభుత్వం అండర్లో ఉండే కేంద్ర ఎక్సైజ్ సుంకం, సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్, అదే కస్టమ్స్ సుంకం, సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ సేల్స్ ట్యాక్స్ అంటే కేంద్ర అమ్మకం పన్ను, అలాగే రాష్ట్రాలు విధించే పన్నులు, విలువ ఆదాయ వ్యాట్ ట్యాక్స్, అలాగే వినోదపు పన్ను, ప్రకటనల పన్ను, కొనుగోలు పన్ను, అలాగే ఇవన్నీ కూడా పన్నులన్నింటినీ కూడా జిఎస్టీలోకి విలీనం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులు రెండు కూడా జిఎస్టీలోకి విధించడం జరిగింది. సో ఈ జిఎస్టీలో విలీనమైన పన్నులు మనం ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా జిఎస్టీలోకి విలీనమైంది. కేంద్ర స్థాయిలో పన్నులు అలాగే రాష్ట్ర స్థాయిలో పన్నులన్నీ కూడా జిఎస్టీలోకి విలీనం అవడం జరిగింది. సో ఈ విధంగా వస్తు సేవల పన్నును అమల్లోకి తీసుకురావడానికి రాజ్యాంగంలో సవరణ చేయవలసిన అవసరం ఉంది. ఈ ప్రక్రియ 2014 డిసెంబర్ 19న రాజ్యాంగ సవరణ బిల్లు 122వ సవరణ బిల్లు కింద లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. 2015 మే 6న లోక్సభలో ఆమోదించడం జరిగింది ఈ బిల్లును. దాని తర్వాత రాజ్యసభలో ఆగస్టు 3న 2016 ఆగస్టు 3న రాజ్యసభలో ఈ బిల్లును ఆమోదించడం జరిగింది. తదుపరి ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ బిల్లును 2016 సెప్టెంబర్ 8న రాష్ట్రపతి ఆమోదంతో 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆమోదింపబడింది. అంటే కాన్స్టిట్యూషనల్ అమైండ్మెంట్ యాక్ట్ 101 అనేది ఫోర్స్లోకి మనకి 2016 సెప్టెంబర్ 8న రాష్ట్రపతి ఆమోదంలోకి ద్వారా రావడం జరిగింది. అయితే ఈ చట్టాన్ని అనుగుణంగా పరోక్ష పన్నుల చరిత్రలో అతిపెద్ద సంస్కరణ కింద మనం చెప్పచ్చు. సెప్టెంబర్ 8వ తేదీన మన రాజ్యాంగంలో 101వ సవరణ ద్వారా ఈ నోటిఫికేషన్
విడుదల చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఆర్టికల్ 246A ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులను విధించడం మరియు సేకరణపై సమకాలిక అధికారాలు ఇవ్వడం జరిగింది. ఏవి అంటే పన్నులు విధించడం, వాటిని వసూలు చేయడం మధ్య అధికారాలు ఏ విధంగా ఉండాలనేది విభజించడం జరిగింది. అలాగే ఆర్టికల్ 269A ద్వారా అంతర్రాష్ట్ర వాణిజ్యము, అలాగే వాణిజ్యానికి సంబంధించిన దిగుమతులు, సరఫరాపై IGST అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విధించి సేకరించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ముందు ఏ విధంగా ఉంది, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వచ్చాక ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది అంటే ఈ డయాగ్రామ్లో మనం చూసినట్టు సెంట్రల్ ట్యాక్స్లో సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో లేదా సెంట్రల్ లెవెల్లో విధించే ట్యాక్స్లన్నీ, అలాగే స్టేట్ లెవెల్లో విధించే ట్యాక్స్లన్నీ కలిపి ఒకే గొడుగు కింద తీసుకురావడం జరిగింది. వాటిని 3 రకాలుగా సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, అలాగే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, అలా ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, అలాగే స్టేట్ లెవెల్లోనే మనం యూనియన్ టెరిటరీ UTGST యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కింద స్ట్రక్చర్ చేయడం జరిగింది. ఈ వన్ స్ట్రక్చర్ అనేది వన్ నేషన్ వన్ ట్యాక్స్లోకి భాగంగా ఇది చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ సర్వీస్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ GST ఈ పన్ను విధానాన్ని 1954 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్ దేశంలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుతం 140 దేశాల్లో ఈ GST అనేది అమల్లో ఉండడం జరుగుతుంది. ఇక తర్వాత అంశం కింద మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆమోదించిన రాష్ట్రం అస్సాం, రెండో రాష్ట్రం బీహార్, చివరిగా ఆమోదించిన రాష్ట్రం జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని ఆమోదించిన రాష్ట్రాల వరుసలో చూసుకున్నట్లయితే. ఇక నెక్స్ట్ ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇంట్రడక్షన్లో భాగంగా జూలై 1న మనం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ డే కింద తీసుకోవడం జరిగింది. 2017 జూలై 1 నుండి ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అమల్లోకి వచ్చింది. అదే రోజుని మనం GST డేగా నిర్ణయించడం జరిగింది. అందువల్ల GST డే అంటే జూలై 1 అని మనం చెప్పాలి. సో ఇది టోటల్గా GST మీద ప్రాథమికంగా ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ.